ఇంటర్నెట్లో ఒక పిల్లగాడు ఎవరో ఒక ఇది పెట్టాడు, ఒక వీడియో. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎన్నో లక్షల కోట్ల 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 వీడి సొమ్మేం పోయింది. లక్షల కోట్ల 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 కాంతి సంవత్సరాల కవతల స్వర్గం ఉన్నది. అంటే ఇక మనం ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేము, వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేము. ఎందుకు చేయలేము? ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక మాట చెప్పాడు, స్పష్టంగా వినండి, అర్థం చేసుకోండి. అత్యంత వేగవంతమైన ప్రయాణం కాంతి కిరణమే చేస్తుంది. కాంతి కిరణము సెకండుకు 186,000 మైళ్ళు లేక సెకండుకు 3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగా అంత వేగముతో ఏ పదార్థము ప్రయాణించదు. 186,000 మైళ్ళు ఒక్క సెకండుకు ప్రయాణించే కాంతి వేగాన్ని ఏ వాహనమైనా వస్తువైనా అందుకుంటే అది సాధ్యం కాదు. ఒకవేళ ఎప్పటికైనా ఆ వేగాన్ని మనం అందుకుంటే అంతకన్నా యాక్సిలరేషన్ ఇంకా బర్రమన్నొక్కి ఇంకా దూరం ఇంకా వేగంగా వెళ్దాం అనుకుంటే ఇంకా ముందుకెళ్ళవు నీవు. స్థలము నుండి స్థలం, స్థలము నుండి స్థలం, స్థలము నుండి స్థలం, కొత్త స్థలాలకు రయ్యమని వెళ్ళడం, ఆ వేగాన్ని అందుకునేదాకా సెకండుకు 3,00,000 కిలోమీటర్ల స్పీడ్ నువ్వు క్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుకెళ్ళవు. స్థలములో ముందుకెళ్ళడం మానేసి కాలములో వెనక్కి వెళ్తావు. యు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్. ఇది ఎవరు చెప్పారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. అతను యూదుడు. దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే రయ్యమని కాంతి వేగంతో వెళితే నక్షత్ర మండలాలన్నీ దాటి వెళుతూ ఉంటాం. ఒకవేళ థియరీ ప్రకారం, థియరిటికల్లీ ఒకవేళ మనం అంత వేగానికి వెళ్ళగలిగితే నువ్వు ముందుకెళ్ళటం మానేసి నిన్నట్లోకి మొన్నట్లోకి, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం, నీ పుట్టుక, మీ అమ్మ నాన్నల పుట్టుక, ఈ లోకం పుట్టుక, ఈ విశ్వం పుట్టుక, ఈ రివర్స్లో కాలములో బ్యాక్ వెళ్ళిపోతావు. స్పీడ్ లిమిటే, లైట్ యొక్క స్పీడ్ లిమిటే దేనికైనా స్పీడ్ లిమిట్, ఇంకా ఏది అంతకంటే దాటిపోదు. మరి కాంతి వేగముతో ప్రయాణించగల మెటల్స్ కానీ, లోహాలు కానీ, అలాయిస్ కానీ ఏవి భూమి మీద లేవు ఇప్పటిదాకా. ఎప్పటికైనా వీళ్ళు తయారు చేయవచ్చు. చేసిన తర్వాత కూడా ఒకవేళ అట్లాంటివి తయారు చేస్తే వీడు ముందుకు వెళ్తాడా, నిన్నట్లోకి వెళ్తాడా? నిన్నట్లోకి వెళ్తాడు. కాబట్టి ఇంటర్స్టెల్లార్ ట్రావెలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంతరిక్షంలో గ్రహమండలాల మధ్యలో, నెబ్యులాలు, నక్షత్ర మండలాల మధ్య గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, బీదరు, బొంబాయి, జహీరాబాద్, ఖైరతాబాద్, కూకట్పల్లి, బోడుపల్ ఇట్లా పోయొచ్చినట్టు అంతరిక్షంలో యాత్రలు సాధ్యము కాదు. ఇది ఓపెన్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద మాస్టరీ చేసినటువంటి డాక్టర్ ఫెయిన్మన్ అనే ఒక భౌతిక శాస్త్రవేత్త, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సైంటిస్ట్, ఆయన కూడా చెబుతున్నాడు. ఇంటర్నెట్లో FEYN
MAN, FEYNMAN, డాక్టర్ ఫెయిన్మన్ అనే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ కామన్ పీపుల్ కొరకు చాలా మంచిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు వీలైతే వినండి. కొంచెం ఫాస్ట్గా ఇంగ్లీష్లో చెప్తాడు. అవకాశం ఉన్నోళ్ళు వినండి. అది వింటే నాకు అనిపించింది, సత్యానికి ఇంత దగ్గరగా వచ్చి మళ్ళీ స్లిప్ అయిపోతున్నారు. అరే వీళ్ళంత దూరము అంత వేగముగా ప్రయాణం చేయలేరు, చేస్తే దానికి మించి ప్రయాణం చేసినప్పుడు ముందుకు వెళ్ళరు, కాలంలో వెనక్కి వెళ్తారు. నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ ఫర్దర్ ఇన్ ద డిస్టెన్స్ అండ్ ఇన్ ద స్పేస్ అని చెప్పేటప్పుడు ఇదే సూత్రం బైబిల్ ఇంతకు ముందే చెప్పింది. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనము, మన నివాస స్థలమునకు ఆయన పొలిమేరలను ఏర్పరచెను. ఇండియా పొలిమేరలు ఇంతవరకు, ఇటువైపు దాటితే చైనాలోకి వెళ్తాం. నో 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 నో, మన పొలిమేరది ఇండియా పొలిమేరలు ఇంతవరకు. అది దాటితే పాకిస్తాన్ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. మన పొలిమేర ఇంతవరకే అని ఎలా గీసుకున్నాము, మానవ జాతి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరిచారు. అంటే అంత ఆ పొలిమేరను దాటి మానవుడు ఎప్పటికీ బయటికి పోవడానికి వీలు లేదు. డాక్టర్ ఫెయిన్మన్ ఏమంటాడంటే, the spirit, the limit of speed, the limit of speed is actually a blocking wall in the space. इससे ज़्यादा तेज़ी से आप आगे नहीं बढ़ सकते और आगे नहीं जा सकते, वहाँ से पीछे लौटना पड़ता. నువ్వు వేగంగా వెళ్ళి వెళ్తే ఒక అడ్డుగోడ తగులుతుంది. చాలు నోరు మూసుకొని వెనక్కి పోరా అంటుంది ఆ గోడ. నివాస స్థలమునకు పొలిమేర. వేగము యొక్క పరిమితులు ఉన్నాయి చూశారు, అది అంతరిక్షములోని అదృశ్యమైన ఒక గోడ అని డాక్టర్ ఫెయిన్మన్ చెప్తారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంత డెవలప్ అయిన సైన్స్ మళ్ళీ బైబిల్ దగ్గరికి వస్తుంది. బైబిల్లో ఉన్నది ఒక లోతు కథనే కాదు, ఇలాంటి అద్భుత సంగతులు ఎన్నో ఉన్నాయి.